హలో అండి అందరికీ. ఇడ్లీలోకి దోశలోకి వేడి వేడి అన్నంలోకి సూపర్గా ఉండే సొరకాయ చట్నీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఒక స్పెషల్ మసాలాతో చేస్తాము చట్నీ, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ముందుగా ఒక ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని సొరకాయ పైన పొట్టు తీసేసి మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకున్నది వేసుకుంటున్నాను. మరీ చిన్నవిగా కాకుండా కొంచెం మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలుపుకొని పైన మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లోనే ఒక 4-5 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. 4-5 నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసేసి పచ్చిమిర్చి మీ టేస్ట్కి తగినంత పచ్చిమిర్చి మధ్యలోకి కట్ చేసుకొని వేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా కలిపేసి ఇంకొక 4-5 నిమిషాల పాటు అంటే సొరకాయ ముక్కలు కొంచెం సాఫ్ట్గా అయ్యేదాకా కుక్ చేసుకోవాలి. సొరకాయ ముక్కలు కొంచెం సాఫ్ట్గా అయిన తర్వాత 2 చిన్న సైజు టమోటాలను సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకొని పసుపు ఒక 1/2 స్పూన్ వేసుకొని ఒకసారి బాగా కలిపేసి పైన మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లోనే టమోటాలు అలాగే సొరకాయ ముక్కలు సాఫ్ట్గా అయ్యేదాకా కుక్ చేసుకోవాలి. మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోండి. ఇలాగే సొరకాయ ముక్కలు టమోటాలు సాఫ్ట్గా అయిన తర్వాత మంట ఆఫ్ చేసేసి ఇది పూర్తిగా చల్లారనివ్వండి. సొరకాయ ముక్కలు టమోటాలు సాఫ్ట్గా అయ్యే లోపల మనం ఒక స్పెషల్ మసాలా పౌడర్ ఎలా చేసుకోవాలో చూద్దాము. ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని పల్లీలు, పైన పొట్టు తీసినవి పల్లీలు 3 టేబుల్ స్పూన్లు, ధనియాలు 2 స్పూన్లు, జీలకర్ర 1 స్పూన్ వేసుకొని లో ఫ్లేమ్లోనే ఒక 2-3 నిమిషాల పాటు అంటే కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని దీనిని పూర్తిగా చల్లారనివ్వండి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఫైన్ పౌడర్గా చేసుకోవాలి. ఇది ఇలాగా ఫైన్ పౌడర్గా చేసుకున్న తర్వాత మనం కుక్ చేసుకున్నాం కదా సొరకాయ ముక్కలు టమోటా ముక్కలు, అవన్నీ మిక్సీ జార్లోనే వేసుకోవాలి. అవన్నీ ఇలాగ మిక్సీ జార్లోనే వేసుకొని సన్నగా కట్ చేసిన కొత్తిమీర, అలాగే రాళ్ళ ఉప్పు ఉంటే రాళ్ళ ఉప్పు వేసుకోండి, లేకపోతే సాల్ట్ మీ టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని కొంచెం బరకగా చేసుకోండి. మరీ ఫైన్ పేస్ట్గా కాకుండా కొంచెం తింటూ ఉంటే సొరకాయ ముక్కలు తగిలేటట్టు అలాగా కొంచెం బరకగా పేస్ట్ లాగా చేసుకొని ఇలాగ తాలింపు అనేది వేసుకోవాలి. తాలింపు అంటే కొంచెం ఆయిల్ వేసుకొని తాలింపు దినుసులు కరివేపాకు వేసుకోవాలి. తాలింపు అనేది రెడీ అయిపోయింది కదా, చట్నీ కూడా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మనం తాలింపు రెడీ చేసుకున్నాం కదా ఆ తాలింపు చట్నీలో వేసుకొని ఒకసారి బాగా కలిపేయాలి. ఇలాగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత సర్వ్ చేసుకోవడమే. వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని ఈ సొరకాయ చట్నీ తింటే సూపర్గా ఉంటుంది. అలాగే ఇడ్లీలోకి దోశల్లోకి కూడా చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.